హోలీ పండుగ తర్వాత వచ్చే అతిపెద్ద పండుగ సదరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సదరును పండుగను రాష్ట్ర పండుగగా చేయడం యాదవ సోదరులకు కూడా గర్వకారణం. ఇక దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి అఖిల భారత యాదవ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు కృతజ్ఞతలు తెలిపారు. యువరాజ్ అనే దున్నరాజుని గతంలో మనం తీసుకొచ్చినాము. దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యేకంగా చూడడం జరిగింది వెళ్ళి. అప్పటి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి దున్నలను మనం తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు చూపించాలన్న ఉద్దేశముతో ఈ యొక్క సదర్ నిర్వహిస్తూ ఉంటాం. ఈసారి గోలు 2 అనే నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ బుల్ అది. ఆ బుల్కి యజమానికి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. ఇంత మంచి బుల్ని మీరు తయారు చేసిందని చెప్పి భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ అవార్డు కూడా వారికి రావడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే రామ్నాథ్ కోవింద్ అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి గారి చేతుల మీదుగా. సో ఇంత శ్రమతో కూడుకున్నటువంటి పని ఇది, మామూలు విషయం కాదు. ఈ దున్నల్ని ఇంత తయారు చేయడం అనేది నిజంగా వారిని గర్వించాల్సిన విషయం. అయితే హైదరాబాద్లోనే పరిమితమైనటువంటి ఈ యొక్క సదర్ వేడుక ఇవాళ రాష్ట్ర నలుమూలలలో కూడా నిర్వహిస్తూ ఉన్నారు. భారతదేశంలో నాకు ఉన్నంత అవగాహనలో ఒకే ఒక వేదిక వేదిక కులాలకు మతాలకు అతీతంగా అందరు మా ఫ్రెండ్స్ ఎంతో మంది కులాలు ఉంటారు. అట్లాగే అందరు యాదవుల ఫ్రెండ్స్ అందరు కూడా ఆ వేడుకలో సదర్ వేడుకలో భాగస్వాములు అవుతారు.